జగన్‌మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ పైన ఆయనకున్న ఏదైతే భద్రతా లోపమని వైసీపీ ఆరోపిస్తుందో దానిపైన ఎప్పటినుంచో కూడా ఒక చర్చ జరుగుతూనే ఉంది. అంటే మనకు తెలిసిందే వైసీపీ మొదటి నుంచి కూడా జగన్‌మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది. ఆయన భద్రతా వైఫల్యం కనిపిస్తుంది ఆయన పర్యటనలో. టీడీపీ సరైన భద్రత ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం తన బాధ్యతగా ఒక మాజీ సీఎం కి ఏర్పాటు చేయాల్సిన భద్రత ఏర్పాటు చేయించట్లేదు అని చెప్పేసి మొదటి నుంచి కూడా వాళ్ళు ఆరోపిస్తూ రావడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడొక వైసీపీ అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే జగన్‌మోహన్ రెడ్డి గారి భద్రత పెంచబోతుంది. సో, ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో, అసలేం జరుగుతుంది? మరి జగన్‌మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో నిజంగా ఆయనకు ప్రాణహాని ఉందా? మరిప్పుడు ప్రభుత్వం భద్రత ఆయనకు కేటాయించడం లేదా? మరి వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అటు పోలీసులు యాక్సెప్ట్ చేస్తారా? ఆయనకు భద్రత విషయంలో పర్యటనలు ఉండబోతున్నాయి కాబట్టి అక్కడ ఇంత సెక్యూరిటీని వాళ్ళు అలౌ చేస్తారా అన్న ఒక ఉత్కంఠ కూడా అలాగే ఉంది. అంటే ఒకసారి మొదటి నుంచి చూసుకుంటూ వస్తే రీసెంట్ టైమ్‌లో జగన్‌మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళడం మనం చూస్తున్నాం. అయితే ఎక్కడ పర్యటనకు వెళ్ళినా కూడా భారీ స్థాయిలో అయితే పబ్లిక్ రావడం చూస్తున్నాం. ఆయన మీదికి వచ్చేస్తున్నారు. ఫోటోలు దిగడానికి తాపత్రయపడుతున్నారు. ఆయనకు షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఆయన కారు పైన మొత్తం కూడా పబ్లిక్ రావడం, ఆయన అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేయడం, ఆయన్ని టచ్ చేయడానికి, ఫోటోలు దిగడానికి ఆరాటపడడం ఇవన్నీ కూడా విజువల్స్ రీసెంట్ టైమ్‌లో చాలా వైరల్ అయిపోయాయి. అయితే ఇదంతా కూడా భద్రతా లోపమే సరిగ్గా జరగట్లేదు అని జెప్పేసి వైసీపీ ఆరోపించింది. అంతెందుకు ఒకసారి ఒక పర్యటనలో భాగంగా జగన్‌మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ యేసుకొని వెళ్ళినప్పుడు, ఆ హెలికాప్టర్ పైన మొత్తం కార్యకర్తలు, ఆయన అభిమానులు పడ్డారు. ఆ హెలికాప్టర్ కూడా కాస్త డ్యామేజ్ అయిపోయింది. సో, అప్పుడు కూడా వైసీపీ ఆరోపించింది ఇది భద్రతా వైఫల్యం కనిపిచ్చింది ఇక్కడ. జగన్‌మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది. టీడీపీ సరైన భద్రత అందించడం లేదు అని జెప్పేసి వాళ్ళప్పుడు కూడా ఆరోపించడం జరిగింది. అయితే రేపు కర్నూలు పర్యటన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన భద్రత విషయంలో మరొక ఆహ్, చర్చ, ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. సో, రేపన్నా భద్రత ఏర్పాటు చేస్తారా? లేదా? అంటూ కూడా అటు వైసీపీ క్వెషన్ చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా అంటే ప్రతిసారి జగన్‌మోహన్ రెడ్డి గారి పర్యటనలో భద్రతా వైఫల్యం కనిపిస్తుందని చెప్పేసి వైసీపీ మొదటి నుంచి ఆరోపణ చేస్తొస్తుంది. ఎందుకు అంతెందుకు సింగయ్య ఎవరైతే కార్యకర్త ఉన్నారో వైసీపీ కార్యకర్త జగన్‌మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కిందనే పడిపోయి చనిపోయాడని జెప్పేసి అప్పుడు మొత్తం ఒక పెద్ద గొడవ జరగడం మనం చూసాము. సో, అప్పుడు కూడా భద్రతా వైఫల్యమే జరిగింది. జగన్‌మోహన్ రెడ్డి గారి చుట్టూ సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్లనే ఈ విధంగా కార్యకర్తలు పైకొచ్చేసారు. అలా కారు కింద పడి చనిపోయారు. ఇది కూడా భద్రతా వైఫల్యం అని జెప్పేసి అప్పుడు కూడా వైసీపీ అయితే ఆరోపించడం జరిగింది. అసలు నిజానికి జగన్‌మోహన్ రెడ్డి గారి భద్రతా విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏం జెప్తుందంటే జెడ్ ప్లస్ కేటగరీ ఇచ్చాము. 58 మంది సెక్యూరిటీ ఆయనకు ఉన్నారు. భద్రతా వైఫల్యం ఎక్కడా జరగట్లేదు అని జెప్పేసి అటు టీడీపీ గవర్నమెంట్ నుంచి అంటే కూటమి గవర్నమెంట్ నుంచి కూడా స్టేట్‌మెంట్ అయితే రావడం జూస్తున్నాం. అయితే దాని పట్ల కూడా వైసీపీ మళ్ళీ రియాక్ట్ అయిపోయింది. మీరు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అదెక్కడ అంటే పేపర్‌లలో. మీరు పేపర్‌లలో భద్రత చూపిస్తున్నారు గానీ అక్కడ ఒరిజినల్‌గా భద్రత మాత్రం లేదు అని జెప్పేసి మళ్ళీ క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. అంటే పేపర్‌లలో కాదు నిజంగా జగన్‌మోహన్ రెడ్డి గారికి భద్రత ఇవ్వండి అని జెప్పేసి చెప్తున్నారు. మీరు కానిస్టేబుల్‌లను, పోలీసులను ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాటు చేసేది కార్యకర్తలు జగన్‌మోహన్ రెడ్డి గారి దగ్గరికి అంటే అభిమానులు, కార్యకర్తలు జగన్‌మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు గానీ, నిజంగా జగన్‌మోహన్ రెడ్డి గారికి భద్రత ఏర్పాటు చేయడం లేదు. జస్ట్ వాళ్ళని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో భద్రత పెడుతున్నారు గానీ, జగన్‌మోహన్ రెడ్డి గారికి భద్రత ఇవ్వడం లేదు అంటూ వైసీపీ ఆ విధంగా అయితే మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆహ్, ఈ విధంగా మొదటి నుంచి కూడా జగన్‌మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన భద్రత కాస్త విషయంలో వైసీపీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆయనకిప్పుడు ఆహ్, 40 మంది ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి తెలిసింది. ఇప్పటికే జగన్‌మోహన్ రెడ్డి గారికి దాదాపు 10 మంది రిటైర్డ్ ఆర్మీని కూడా ఆయన సెక్యూరిటీగా పెట్టుకున్నారు. ఇప్పుడు అదనంగా 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఆయన పెట్టుకోబోతున్నారు. సో, అలా వైసీపీ ఒక నిర్ణయం తీసుకొని జగన్‌మోహన్ రెడ్డి గారి భద్రతనైతే పెంచింది. అయితే ఈ విధంగా సెక్యూరిటీ పెంపొందించుకున్నప్పుడు, బయట పర్యటనలు చేస్తున్నప్పుడు ఇంతమంది సెక్యూరిటీతో రావచ్చా? లేదా? అన్నదొక సస్పెన్స్. అంటే పోలీసులు దీనికి పర్మిషన్ ఇస్తారా? లేదా? అన్నది ఇప్పటికి కూడా ఉత్కంఠగానే ఉంది. మరి రేపు కర్నూలు పర్యటన ఉండబోతుంది. సో, ఆ పర్యటనలో దీని విషయంలో క్లారిటీ వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే సో, దీని వైపు నుంచి అటు కూటమి గవర్నమెంట్ అయితే మేము జగన్‌మోహన్ రెడ్డి గారికి భద్రత ఇచ్చాం. 58 మంది ఆయనకిప్పుడు సెక్యూరిటీగా ఉన్నారు. అనవసరంగా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులే ఆయన మీద దాడి చేసుకొని తర్వాత టీడీపీ కూటమి పైన
నెపం వేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి విమర్శలొచ్చాయి. దీని పట్ల వైసీపీ రియాక్ట్ అయిపోయింది. వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అంటే మీరు లిస్ట్‌లో 50, 60 మంది సెక్యూరిటీగా చూపిస్తున్నారు గానీ, వాళ్ళు నిజంగా అంత సెక్యూరిటీ ఉందా అని జెప్పేసి క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ మీరసలు ఇస్తున్నారా అంటూ క్వెషన్స్ రైజ్ చేస్తారు. సో, అసలకాయన సెక్యూరిటీ ఏ విధంగా ఉండాలి? ఒక రూప్ పార్టీ ఉండాలి. అలాగే ఒక ఎస్కార్ట్ ఉండాలి. అంటే ముందట ఎస్కార్ట్ ఉంటుంది. ఆ తర్వాత రూప్ పార్టీ ఉంటుంది. ఇలా రూప్ పట్టుకొని ఎవరు కార్యకర్తల్ని, అభిమానుల్ని ఆయన మీదకి రాకుండా ఒక సెక్యూరిటీ అయితే ఉంటుంది. అటువంటి ఒక సెక్యూరిటీ ఉండాలి. కాకపోతే ఎక్కడ కనిపిస్తుంది? విజువల్స్ మీరే జూస్తున్నారు. విపరీతంగా జనమొస్తున్నారన్న పర్యటనలకు వచ్చినప్పుడు మొత్తం ఆ కారు పైన ఎక్కేస్తున్నారు. ఆయనతో ఫోటోలు దిగడానికి తాపత్రయపడుతున్నారు. ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఇంత పబ్లిక్ వచ్చేసారు. అప్పుడు హెలికాప్టర్ అప్పుడు కూడా రూప్ సెక్యూరిటీ లేకపోవడం వల్లనే అంతమంది హెలికాప్టర్ మీద పడలేదా? అంటూ ఈ విధంగా క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆహ్, సింగయ్య మృతికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన కూడా ఇదే అన్నారు. అక్కడ ప్రభుత్వ భద్రతా వైఫల్యం కనిపిచ్చింది. ఆ కారు చుట్టూ ఒక రూప్ ఉండాలి. ఆ రూప్ దాటి ఎవరిని కూడా రాకుండా చూడాలి. కాకపోతే అక్కడ ప్రభుత్వం అటువంటి ఏర్పాట్లేమి చేయలేదు. అక్కడ భద్రతా వైఫల్యం క్లియర్‌గా కనిపిస్తుంది. అందుకే విపరీతంగా కార్యకర్తలు, అభిమానులు అక్కడికొచ్చేసారు. ఆ విధంగా సింగయ్య కారు కింద పడి చనిపోయారంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు కూటమి గవర్నమెంట్ మీదనే ఒక ఆరోపణ అయితే చేయడం జరిగింది. అయితే ఇలా సెక్యూరిటీ విషయంలో ఒక గందరగోళం అయితే ఉంది. అంటే ఒకవైపు ప్రభుత్వం నుంచి మేము సెక్యూరిటీ కల్పిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి అసలు సెక్యూరిటీయే కనబడట్లేదు. లిస్ట్‌లో మాత్రమే పెడుతున్నారు. బయట ఎక్కడ సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. అలా ఒక మాటల యుద్ధం అయితే ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య కనపడడం మనం చూస్తున్నాం. అలా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో, సెక్యూరిటీ విషయంలో ఈ విధంగా ఒక చర్చ అయితే కంటిన్యూ అవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ విషయంలో కూడా అంటే అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ చర్చ అయితే జరిగింది. అప్పుడు కూడా వైసీపీ ప్రాపర్‌గా చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదని జెప్పేసి విమర్శలు టీడీపీ వైపు నుంచి కూడా వచ్చాయి. అండ్ ఇంకా సెక్యూరిటీ తగ్గించేశారు. ఇటు లోకేష్ గారికి గానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి, వాళ్ళందరికీ సెక్యూరిటీ తగ్గించేశారు. ఇది కక్షపూరితంగా వ్యవహరించారని జెప్పేసి అప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు వైస్ వర్సా అని చెప్పుకోవాలి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఈ విధమైన ఆరోపణలైతే చేస్తుంది. సో ఇలా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భద్రతా వైఫల్యం అని ఏదైతే వైసీపీ చెప్తుందో దాని పట్ల అయితే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ సీరియస్‌గా తీసుకొని ఆయనకు భద్రత కల్పించాలి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ విధమైన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారో దాన్ని ఏర్పాటు చేయాలి. అది కూడా లిస్ట్‌లో ఏర్పాటు చేయడం కాదు. బయట ఏర్పాటు చేయాలంటూ వాళ్ళైతే చెప్తున్నారు. అయితే దీనిపైన వాళ్ళే నమ్మకం లేనట్టుగా ఒక 40 మందిని ప్రైవేట్ సైన్యాన్నయితే ఏర్పాటు చేసుకున్నారు. రేపటి రోజు నుంచి ఆయన పర్యటనలో ఈ ప్రైవేట్ సైన్యం కనబడబోతుందన్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపు కర్నూలు పర్యటన ఉంది. మరి చూడాలి ఇంతమంది సెక్యూరిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన చేస్తారా? ఇంతమంది సెక్యూరిటీని పోలీసులు అలో చేస్తారా? అనే ఒక ఉత్కంఠ అయితే అలాగే ఉంది. మరి రేపైతే గాని తెలీదు. సో, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన ఆ భద్రతా వైఫల్యమని ఆరోపణలు ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా చర్చనీయాంశమే. అంటే ఇదంతా కూడా ఆయనకు ప్రాణహాని ఉంది. అది కొన్ని సందర్భాల్లో కనిపిచ్చింది. ఆ హెలికాప్టర్ ఇష్యూ అలా కొన్ని సందర్భాల్లో కనిపిచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన సీరియస్‌గా తీసుకొని ఆయనకు భద్రత కల్పించాలి అని జెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి దీని పట్ల మళ్ళీ అంటే 40 మంది సెక్యూరిటీ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న దాని పట్ల కూటమి గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో, మరి దీన్ని అలౌ చేస్తుందా లేదా అన్న ఒక ఉత్కంఠ ఉంది. రేపు కర్నూలు పర్యటనలో మనకు మొత్తం వివరాలైతే బయటకొచ్చేస్తాయి. అంటే ఆయనకు సెక్యూరిటీ ఏ విధంగా ఉండబోతుందన్న విషయంలో మరి ఆయన సెక్యూరిటీ ఏదైతే ఉందో ముందట ఎస్కార్ట్ ఆ తర్వాత రూప్ సెక్యూరిటీ అటువంటిది కల్పిస్తారా లేదా అన్న విషయంలో కూడా రేపైతే ఒక క్లారిటీ వస్తుంది. మరి రేపటి కర్నూలు పర్యటన ఏ విధంగా జరగబోతుందో అయితే చూద్దాం.